సో ఇప్పుడు వీళ్ళు కక్షపూరిత ధోరణితో కూటమి వ్యవహరిస్తుంది కాబట్టి దానికి 1000 రెట్లు మేము తిరిగి రేపు అధికారంలోకి రాగానే చేస్తామంటున్నాం. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇది చేసిందంతా కక్షపూరిత ధోరణి కాదా? సో దానికంటే ముందు ఇప్పుడు అంటే వీళ్ళు గెలిచిన తర్వాత ఏం చేస్తారని మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా అసలు వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా మనం చర్చించుకోవాలి. ఏదైతే ఈ రోజు వీడియో రిలీజ్ చేశారు కదా భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఏమనంటే తిరుపతి డిప్యూటీ మేయర్ అయినటువంటి శేఖర్ రెడ్డి అతని ఆస్తుల పైన దాడులు ఇది చేస్తున్నారట, అధికారాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి. నిజంగా అట్లా చేస్తే ఇప్పుడు కూటమి వాళ్ళు చేసిన తప్పే అది. వైసీపీ వాళ్ళ మీద ఈ విధంగా అక్రమంగా దాడులు చేసి అరాచకంగా చేశారా లేదా అనేది ఖచ్చితంగా ఇప్పుడు, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయనే కోట్ చేసింది, బొమ్మన గారు కోట్ చేస్తా అంటున్నాడు. మరి మీరు సీఎంగా ఉన్న తరుణంలోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏమైనా సందేశం ఇచ్చినట్లు అంటున్నారు.